ఏంటి బేవాసులో తిరుగుతూ రావర్స్ క్లబ్ లో మీరు బేవర్స్గా కూర్చున్నారు, మేము చెమట్లు కట్టుకుంటూ షాపింగ్ చేసాం. ఇవన్నీ మూసేది మేము కష్టపడి షాపింగ్ చేసాం, ఆ మాత్రం మొయ్యి. చీర కట్టే రాణి కోదై బట్టలు మోసిన పోయడం. మా అన్నయ్య వదిన ఒరిస్సాలోని మా ఊరికి వచ్చారని చెప్పాను కదా, వాళ్ళని తీసుకొని ఈరోజు బరంపూర్కి వచ్చాం. బరంపూర్లో షాపింగ్తో పాటు మేము ఎప్పుడొచ్చినా మిస్ అవును కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తున్నది బరంపూర్లో క్లాక్ టవర్. ఎవరొచ్చినా ఇక్కడ తీసుకొస్తాం. క్లాక్ టవర్ చూడడానికి కాదు, ఇక్కడ పక్కనే ఒక లస్సీ షాప్ ఉంది, ఆ లస్సీ తాగడానికి. ఇది చాలా స్పెషల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అందుకనే ఎవరొచ్చినా, అసలు మేము ఎప్పుడొచ్చినా ఇక్కడ తాగందే మళ్ళీ వెనక్కి రాము. అంత బావుంటుంది, అంత స్పెషల్‌గా కూడా ఉంటుంది. ఇది మా ఆయన రాజుకైతే సెంటిమెంటల్ స్పాట్ అన్నమాట. చిన్నప్పటి నుంచి తాగారు. అందుకనే ఒకలాంటి కనెక్షన్ ఉంది ఈ షాప్‌తో. సో, ఈసారి మా అన్న, వదినలకు కూడా టేస్ట్ చూపిద్దామని ఇక్కడికి తీసుకొచ్చాం. బెరంపూర్‌లో కాలు పెట్టగానే పొట్టలో కొంచెం ఇలా చల్లచల్లగా పడిన తర్వాత ఇంక అప్పుడు రోడ్ల మీద పడ్డాం. మీకు తెలుసా? బెరంపూరు బట్టలకి ఫేమస్. సంబల్పురి శారీస్ అని చాలా మంది వినే ఉంటారు. కాటన్ ఉంటాయి, పట్టు ఉంటాయి. అలాగే బెరంపూర్ శారీస్ కూడా. మన సైడ్ పోచంపల్లి ఇక్కత్ ఎంత పాపులరో, ఇక్కడ ఇలా సంబల్పురి ఇక్కత్ అంత పాపులర్ అన్నమాట. ఈ సంబల్పురి శారీస్ కూడా సేమ్ ఇక్కత్ టెక్నిక్‌నే యూజ్ చేస్తారు. అయితే డిజైన్స్, బార్డర్స్ మనలాగా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. బార్డర్స్ గమనించారా? చూస్తున్నారు కదా ఇప్పుడు డిజైన్స్ ఎంత డిఫరెంట్‌గా ఉంటాయో. ఒకసారి ఏదైనా చీర కొన్నామంటే ఇంక అది మన చచ్చే వరకి పోదన్నమాట. క్వాలిటీ అంత బావుంటుంది. క్వాలిటీ అంత బావుంటుంది కాబట్టే రేట్ కూడా గొయ్యమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీర రేట్ ఎంతో తెలుసా? 31,000 అంట. ఏముంది అనిపిస్తుంది చూస్తుంటే. చూడ్డానికి జరీ అంచు లేదు, ఏమంత పాష్‌గా లేదు అనుకుంటాం కానీ, ఆ చీరను నేసే విధానం అంత కష్టమైందనమాట. అందుకే అంత కాస్ట్‌లీ ఉంటాయి. ఇది కాటను, ఇదేమో 5,000. ఇది కూడా కాటనే, 5,500. దీని డిజైన్ గమనించారా? జింకలు, సంబల్పురి డిజైన్స్ అంటే ఎక్కువగా ఇలా ఉంటాయి. జింకలు, ఏనుగులు, లేదా పెద్ద పెద్ద చెక్స్, లేదా శంఖం, చక్రం ఇలాంటివి ఉంటాయన్నమాట ఎక్కువగా. ఇవేమో రెడీమేడ్ కాటన్ చుడిదార్ టాప్స్. 1,500 నుంచి 1,800 ఉంటాయి సుమారుగా. ఇవేమో చున్నీలు, సుమారుగా 1,800 రూపీస్ ఉన్నాయి. ఈ పైనేమో బెడ్ షీట్సు, ఇంకా టవల్సు, లుంగీలు ఇలా అన్ని రకాలు ఉన్నాయిక్కడ. ఇక్కడ చీరల సెలక్షన్ అయిపోయింది. అయితే నేను ముందు నుంచి వీడియో తీయడం మర్చిపోయాను కాబట్టి ఇంటికెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఏమేం తీసుకున్నామో అన్నీ చూపిస్తాను. ఇక్కడ కింద బ్లౌజ్ పీసెస్ చాలా తక్కువున్నాయి. అందుకే ఎక్కువ స్టాక్ కోసం అండ్ చుడీదార్ మెటీరియల్స్ కూడా పైనున్నాయి. అందుకనే పైకొచ్చాం. బెరంపూర్‌లో భాషతో కూడా మనకు ప్రాబ్లమ్ లేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలుగొస్తుందిక్కడ. ఇవేంటి? బ్లౌజ్ చేసుకుంటారు కదా, బ్లౌజ్ 1 మీటరా? అంటుకున్నా చూస్తాను. 1 మీటరా? 1 మీటర్ 1 మీటర్ 20 ఉంది, మళ్ళీ మీకు 1 మీటర్ పై డబ్బులు పడుతుంది. ఓకే. కాట్ పీస్ కదా ఇది. నేను కాట్ పీస్ అంటుకుంటుంది 27 మైనస్ అవుతుంది. ఇదిగో ఇవన్నీ మజార్ చేసి నా మీద తాగులు పడేసి వెళ్ళిపోయారు. ఇక్కడ రసవత్తరంగా వాలీబాల్ మ్యాచ్ కొంచెం చెట్టు కిందకి వచ్చినాయి. ఇదిగో ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది, అదే గ్రౌండ్. షాపింగ్ ఇవన్నీ ఇంకా నా చేతిలో కూడా ఉంది. షాపింగ్ అన్ని చేసి అలసిపోయి సోడా తాగుతుంది. సంబల్పురి బ్రాండ్ బట్టలు కూడా, సంబల్పురి బట్టలు బోల్డ్ అనేది ఒక అన్ని కొనుక్కుంది. ఇది గ్రౌండ్. ఇప్పటి వరకు బాగా జరిగిందట మ్యాచ్, చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగిందంట. ఏంటది? రోవర్స్ క్లబ్. ఆ క్లబ్ అది అక్కడ ఉంది పేరు. బెరంపూరు స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా ఫేమస్. నేను విన్నదేంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా మంది సాయంత్రం పూట వండుకోరంట. అందరూ వచ్చి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారంట. ఇక్కడ మాకు నచ్చేదైతే రోల్స్. చికెన్ రోల్స్ ఉంటాయి, పన్నీర్ రోల్స్, వెజ్ రోల్స్ ఇవన్నీ ఉంటాయి. మన సైడు ఫ్రాంకీలు, రోల్స్ కాన్సెప్ట్ రాకముందే అసలు మనకు ఆ టైంలో తెలియదనమాట. ఎప్పుడో ఆ రోజుల్లోనే ఇక్కడ తినేశాను. అసలు నాకు విపరీతంగా నచ్చింది. ఇప్పటికి కూడా హైదరాబాద్‌లో కంటే నాకు ఇక్కడే నచ్చుతాయి ఈ రోల్స్ మాత్రం. మరి అంత మంచివి మా అన్నయ్య, వదినలకి పెట్టకుండా ఎలా పంపిస్తాను? అందుకే ఇక్కడ కూడా లాక్కొచ్చేసి పెట్టించేశా. బరంపూర్‌కి మా వదిన ఫస్ట్ టైం, అంటే చాలా ఏళ్ల తర్వాత వచ్చింది. 20 ఇయర్స్ వచ్చింది. సో షాపింగ్ మీద పడింది ఈసారి అయితే. ఏవో కావాలండి. బరంపూర్ షాపింగ్ ఖాళీ చేసి తీసుకొచ్చింది. బరంపూర్‌లో యాక్చువల్‌గా సంబల్పురి కాటన్,
సంబల్పూరి పట్టులు చాలా ఫేమస్ అన్నమాట. సో షాప్ ఒక షాప్కి వెళ్ళింది, ఒక షాప్కి వెళ్ళి కింద ఫ్లోర్ లో స్టాక్ అయిపోయింది, వాళ్ళ పైకి కూడా తీసుకెళ్ళి ఆ పైన కూడా ఖాళీ చేసుకొచ్చి ఆ తర్వాత నైటిల్ షాప్ మీద పడి ఆ నైటిల్ కూడా ఖాళీ చేసుకొచ్చి అలా తీసుకొచ్చిన బట్టలన్నీ జస్ట్ స్టిక్ గా ఒక రౌండ్ చూపించేస్తాను. యాక్చువల్గా నాకు పట్టు చీరలు అంటే బాగా ఇష్టం. ఇదా బట్ట ఇది పట్టు చీర అక్క, సంబల్పూరి పట్టు అంట. సో ఇది వచ్చి 14,000 రూపాయలు. థ్రెడ్ వర్క్, థ్రెడ్ వర్క్ మొత్తం ఫైన్ థ్రెడ్ వర్క్. ఇది కూడా థ్రెడ్ వర్క్. ఇది అంటే జనరల్ గా ప్రింట్ అనుకుంటారు, బట్ ఇట్ ఇస్ థ్రెడ్ వర్క్. అండ్ పళ్ళు చూడండి ఎంత క్లాస్ గా ఉంటుందో. అంటే యాక్చువల్ గా నా అఫీషియల్ మీటింగ్స్ కి వాటికి చాలా ఈజీగా కట్టుకున్నా, అంటే పట్టు చీర కట్టుకున్నాను అన్న ఫీల్ ఉండదు, ఈజీగా ఉంటుంది. అంటే చీర అంటే ఇక్కడ జరి అంచులు వస్తుంటాయి, అవి జనరల్ ఆఫీస్ మీటింగ్స్ కి బాగోదు కదా. అవును, సో తను ఇలాంటివి చేసుకుంటూ ఉంటుంది. ఇది థ్రెడ్ వర్క్ కదా, చూడటానికి సింపుల్ శారీ కట్టుకున్నట్టు ఉంటుంది, ఎలిగెంట్ లుక్ వస్తుంది. అందుకని అవును, లైట్ కలర్, తక్కువ షైనింగ్ కూడా టూ మచ్ కాదు. ఇది ఒకటి నచ్చింది, ఇది కూడా నచ్చింది చాలా. అంటే హాఫ్ బోర్డర్ అనమాట ఇది. అంటే కిందకి బొమ్మ పిలుస్తారు. సో నాకు కొంచెం హైటే కదా. ఇక్కడ పని వాళ్ళు వచ్చారంటే బొమ్మ బొమ్మ బహు అమ్మ అని. సో బహు అది ఉపయోగించింది బొమ్మ. ఒకసారి బొమ్మ అని చూపించు, ఇలా చీర కట్టు డిఫరెంట్ గా ఉంటుంది. ఒకసారి చీర కట్టు చూపించు. అవును, నేను ఒడిస్సా వచ్చాక చూశాను, చీర కట్టు డిఫరెంట్ గా ఉంది వీళ్ళు. ఆ స్మైల్ బాగానే బొమ్మ బొమ్మ బొల్లొచ్చి అంటున్నారు. ఇది రాధన్నకి కూడా బాగా నచ్చింది యాక్చువల్ గా. హాఫ్ అండ్ హాఫ్, నేను కొంచెం హైట్ ఉంటాను కదా, పెద్ద బోర్డర్ బాగానే ఉంటుంది అని. ఈ సారీ పేరేంటి? ఇది కూడా సంబల్పూరి పట్టే అక్క. సో ఫిదా, ఈ పళ్ళు చూస్తే ఫిదా అయిపోతాం ఎవరైనా. ఇదంతా థ్రెడ్ వర్కే, ఫైన్ థ్రెడ్ వర్క్. ఇక్కడ కూడా థ్రెడ్ వర్క్. అంటే ఇంత పెట్టి ఇదేంటి జరీ లేకుండా అనుకోవచ్చు, బట్ గాన్ ఆర్ దోస్ డేస్. ఇది కూడా 11,000 చిల్లర. 11,000 చిల్లర ఇది కూడా. యాక్చువల్ గా మా అన్నయ్య నాకు కొనిపెట్టారు. మా అన్నయ్య అంటే నా ఆడపడుచు, రెండో ఆడపడుచు కదా, తన హస్బెండ్ అనమాట. సో నచ్చింది. ఇంకా ఇవన్నీ కూడా మనకు అక్కడికి వచ్చి పోచంపల్లి టైప్ డిజైన్ లాగా వస్తాయి. ఇది సంబల్పూరి డిజైన్. అండ్ సంబల్పూరి అయితే మీకు 800, 900, 1000, 1500 మీటర్ బ్లౌజ్ కాదు, మీటర్ బ్లౌజ్. లాస్ట్ టైం అన్న నాకు కొనిచ్చారు సంబల్పూరి కాటన్, అరౌండ్ 6,000 ఎంతో పెట్టి. ఆ చీర వెంట నా బ్లౌజ్ కూడా 1,500 పెట్టి కొనుక్కున్నా. అంటే సంబల్పూరి కాటన్ చాలా కాస్ట్ ఎక్కువ. ఇలా ఉంటాయి, 1,500 ఉంటాయి హైదరాబాద్ లో. ఇది కాటన్, మంచి కాటన్ అన్నమాట. ఇదేంటంటే సంబల్పూరి స్పెషాలిటీ ఏంటంటే ఉతికిన కొద్దీ సాఫ్ట్ గా ఇంకా చాలా బాగా షైన్ అవుతూ బాగుంటుంది. ఉతికిన కొద్దీ బాగుంది. ఇది వచ్చి కాటన్ అయితే కొంత మిక్స్, అంటే సిల్క్ మిక్స్ ఉంటుంది. ఇది 1,800 డైలీ వేర్ కి మెత్తగా ఉంటుంది అనేసి. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఓల్డ్ ప్రింట్. కొండలు డిజైన్ అనేది అప్పుడే ఈ పనమ్మాయి రావడం, ఆమె గొంతు, మా గొంతులు, ఫ్యాన్ సౌండ్, ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ గొంతులు, ఇవన్నీతో గోలగోలగా ఉంది. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఇంత హడావడిగా ఉంది, ఇంట్లో అయినా ఫంక్షన్ ఏమో అనుకుంటారనమాట. అంత సందడిగా ఉంటుంది ఎప్పుడు. అందులోనూ మా అత్తగారి ఇంట్లో గొంతులు ఎవరివి చిన్నది కాదు, అందరూ మైకిల్ మింగారా అనిపిస్తుంది. ఈ చుడిదార్ టాప్ కోసం మెటీరియల్ తీసుకున్నాను, 2 meters, 600 పడింది. ఇది కూడా సంబల్పూరి షర్ట్, ప్యూర్ కాటన్ అక్క. ఇది 690 కాదు 1,590. మంచి కాటన్, 1,590. ఈ మనిషిని వేసుకోమంటే తీసుకోమంటే తీసుకోవాలి, వద్దండి. ఇవాళ వాడినా నిన్నటి వాడినా 63 ఏళ్ళు వచ్చాను. పిల్ల వేషాలు ఏమంటావా? నేను ఏమన్నా ఇంటి రామారావు మీ అన్న ఎంత హ్యాండ్సమ్ గా చదువు కలర్ ఉన్నారండి. నువ్వు చూడ ఎలా ఉందో, హీరో ఎలా ఉందో నాకు వేస్తానంటావేమో.
మా అమ్మకి 96 ఏళ్ళు, నాకు 63. సో ఇవన్నీ కలిపి ఇవన్నీ కూడా 300, 250, 220 మీటర్ పీస్. కరెక్ట్ గా చెప్పాలంటే ఇక్కడ ఉన్న గుట్టంతా కలిపి 25,000. ఇవి కాకుండా ఇంకా స్టోల్స్ తీసుకున్నాము 3. ఒక్కొక్కటి 200, 250 పడింది. మెటీరియల్ అయితే ఎంత బాగుందో అసలు సాఫ్ట్‌గా. ఇంకా నైటీలు కూడా కొనుక్కుంది తన కోసం అండ్ మా అమ్మ కోసం. నైటీలు కూడా ఇక్కడి నుంచి ఏంటి అనుకోవచ్చు గానీ, యాక్చువల్‌గా హైదరాబాద్‌లో అయితే 500, 600 ఉండేవి. ఇక్కడైతే 300, 350కి వచ్చేసినియి. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్‌గా బావుందనిపించి కొనేసుకుంది. ఇంకా మోడల్స్ ఇష్టపడే వాళ్ళకైతే రకరకాల మోడల్స్ ఉన్నాయి. ఇవైతే సింపుల్‌వే. ఇదొక్కటే డిఫరెంట్‌గా తీసుకుంది. కఫ్తాన్ మోడల్. మిగతావన్నీ నార్మల్‌వే. బట్టల షాపా ఓపెన్ చేసారా? అత్తగారికి మా అమ్మకి చెప్పాను కదా! మా ఇల్లు సందడి సందడిగా ఉంటుందని. చూసారు కదా! ఇంతే. ఒక్క 10 నిమిషాలు కూడా వీడియో తీయడం కుదరదు. ఇలా ఎవరో ఒకళ్ళు వస్తూనే ఉంటారు, పలకరిస్తూనే ఉంటారు, జోకులేస్తూనే ఉంటారు. ఇదిగో ఇప్పుడైతే మా బావగారొచ్చారు. ఇక్కడ లోకల్ ట్రైబల్ వాళ్ళు కొత్త చీర కొంటే అది ఎంత కాస్టు అనే కంటే చీరలు మూరలేసి కొలుస్తారంట. ఎన్ని మూరలుంటే అంత మంచి చీరని, ఎంత బరువుంటే అంత మంచి చీరని అంటారంట. అంటే వాళ్ళు పట్టు గాదు గదా! వాళ్ళు కొనేది కాటన్ కాబట్టి, ఆ బరువుగా ఉంటే వాళ్ళు మంచిదని లెక్కంట. ఆయన ఏం మాట్లాడారు అనేది నేను పెట్టలేకపోయాను. ఎందుకంటే వెనక గొంతులు డిస్టర్బెన్సు ఎక్కువగా ఉంది. చెప్పాను గదా! అందరివి మైకులే. సో, ఫైనల్‌గా ఇదండి మా బెరంపూర్‌లో చేసిన షాపింగు. సో, బెరంపూర్ డిజైన్సు, చీరలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో కలుసుకుంటా.